ఎక్స్ట్రా జబర్దస్త్ అంటే ఎంటర్టైన్మెంట్. సో అలా మొదలైంది టీమ్. మీరు మా 5 స్కిట్స్ చూసి ఎంటర్టైన్ అయ్యారు కదా. నౌ ఇట్స్ టైమ్ ఫర్ యూ టు ఎంటర్టైన్ us. మీరు మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలి. సో ఆర్ యు రెడీ? ఆగండి. రేయ్, మీ ఓవర్ యాక్షన్ తగలబెట్ట, తొందరగా రండి. ఇది ఎక్స్ట్రా జబర్దస్త్ రా. ఇక్కడ ఎంత కామెడీ చేసినా సరిపోదు, అర్థమైందా? ప్రాబ్లం ఏమనుంటే ఫ్రెండ్స్ మాకు చెప్పాలి, కానీ సూసైడ్ చేసుకోవడం ఏంట్రా? సూసైడ్ చేసుకుంటా బ్రతుకుండేవాన్నేమో కదరా, నీ దెబ్బలతో చంపేస్తున్నావు కదరా. అయినా లవ్ లో ఫెయిల్ అయితే చచ్చిపోవడమేనా? అది మాది మరో చరిత్ర సినిమా అని చెప్పాడు. అలా కాదు, కానీ మీకు అర్జెంట్ గా కౌన్సిలింగ్ కావాలి. నాకు తెలిసిన ఒక బెస్ట్ సైకాలజిస్ట్ ఉన్నాడు, వాడి దగ్గరికి వెళ్దాం. పదరా బాబు. సైకియాట్రిస్ట్ అన్నారు, కానీ ఇక్కడ వేరే పేరుందండి. వేరేది కాదమ్మా, అది పిసికాలజిస్ట్. అంటే ప్రాబ్లమ్ ని చాలా బాగా పిసికి 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 సొల్యూషన్ తీసుకొస్తాను, అందుకే ఈజీగా ఉంటుందని చెప్పి పిసికాలజిస్ట్ అని పెట్టుకున్నాను. ఏమి లేదు సార్, వీళ్ళిద్దరు లవ్ చేసుకున్నారు. అంటే చివరమ్మాయి చెడ్డి పాప, మిడ్డి సార్. ఓకే మిడ్డి పాప. వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోలేదు, సూసైడ్ చేసుకోబోతుంటే మీ దగ్గర తీసుకొచ్చాం. ఓ అవునా, చాలా సింపుల్ అయ్యా, ఈజీగా సొల్యూట్ చేసేవచ్చు. మర్డర్ చేసేద్దాం. అదే ప్రాబ్లం మర్డర్ చేసేద్దాం అని చెప్పని అంటున్నాను. 1 సెకండ్. మీ ఇద్దరు సిటీ పక్షులు కదా? అవును. నువ్వు విలేజ్ బ్యూటీలో ఉన్నావు, ఈజీగా పిసికేవచ్చు. మ్యాటర్ ఏంటంటే సిటీ విలేజ్ ని ప్రేమించాలి, విలేజ్ సిటీనే ప్రేమించాలి. అది మ్యాటర్. ప్రాబ్లం ఇలా ఈజీగా పిసికేవచ్చు. అలా మొదలైంది. హ్యాపీ పిస్కింగ్స్. ఇక్కడే చచ్చా. పెద్ద మరో చరిత్ర సినిమా అన్నా ఇదేనా? కాదు, అలా మొదలైంది. ఇలా కాదు, కానీ నాకు తెలిసిన లవ్ బాబా ఉన్నాడు. లవ్ బాబా దగ్గరికి వెళ్దాం, పదండి. సరే. నమస్కారం బాబా. నమస్కారం అమ్మా, నమస్కారము. చెప్పండి. విషయం ఏంటంటే, నాలో విషయం ఉంది. నో ఫ్లాష్ బ్యాక్, ఓన్లీ ఫ్లాష్. నాయనా, బాబా నువ్వు ఎప్పటి నుంచి ప్రేమిస్తున్నావు? 3 ఏళ్ళు బాబా. చిక్కులేదా నీకు? ఎందుకు బాబా? ఇదిగో అప్పుడప్పుడు ఆయిల్ మారుతుండాలి, గర్ల్ ఫ్రెండ్స్ కూడా మారుతుండాలి. బాబా అంటే బండిలో ఇంజిన్ ఆయిల్ ను లైఫ్ లో గర్ల్ ఫ్రెండ్స్ మారుతుండాలి, లేకపోతే తుప్పట్టేస్తుంది అన్నమాట బండి. ఇట్రా ఇట్రా, నా ముందుకు ఒకసారి నా ముందు కొంచెం వెరీ గుడ్. ఆయనకి 2 ఉన్నాయమ్మా. నరేష్, నువ్వు నాకు ఎప్పుడు చెప్పలేదు. 4 ఉంటే కంగారు పడాలి, బాధపడాలి. 2 ఉన్నాయిగా అమ్మా తల్లే. అంటే 2 సుళ్ళు ఉన్నాయి అంటున్నాను నేను. అవునా బాబా? ఓకే. ఇదిగో లెఫ్ట్ సైడ్ కొంచెం అట్లా లాగేస్తున్నావు కాబట్టి అటు సైడ్ ఏదో అన్బ్యాలెన్సింగ్ కొడేస్తుంది. నాకు నీ లైఫ్ ని బ్యాలెన్సింగ్ చేస్తా అన్నమాట ఇప్పుడు. ఎలా చెప్తాను. అమ్మా ఇట్రా నువ్వు. నేనా? ఇట్రా కొంచెం దగ్గర, కొంచెం సజాతి ధ్రువాలు ఆకర్షించుకుంటే విజయ ధ్రువాలు వికర్షించుకుంటే అంటారు కదా, ఆ దగ్గర ఉన్నాడు కొంచెం. వెరీ గుడ్. ఇప్పుడు బ్యాలెన్సింగ్ ఏం చూసావా ఎంత బాగుందో? బాబా నేను ఇప్పుడు ఇద్దరికి భర్తనా? అవును నాయన. లైఫ్ లో ఒకరు ఎవరుంది అనుకో భర్త అంటారు, అది 2 ఉన్నారనుకో రెఫరీ అంటారు అనమాట. నాయన నువ్వు ఇలా చాపు. ఏంటి బాబా? చెయ్యి. ఏ మాట్లాడితే నాన్ వెజ్ అంత ఇస్తావు నీకు? లేదు బాబా. అమ్మా నువ్వు ఆ చేయిలో పుట్టు. అమ్మా నువ్వు కూడా పుట్టు. పిసుకోండి కాసేపు, చేయకండి, ఇచ్చుకోండి. ఇదెందుకు మధ్యలో? ఏం లేదు, బాక్సింగ్ చేసే ముందు షేకండ్ ఇచ్చుకుంటారుగా, అందుకే అన్నమాట. అలా మొదలైంది. అలా మొదలైంది. పత్తరతేతం. ఈ టీవీ ప్రేక్షకులందరికీ మా నమస్కారం. ఈ సోమవారం నుండి రాత్రి 7 గంటలకి మీ ముందుకు రాబోతున్నాం. అలా మొదలైంది.